హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పేజీ 50,240 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది. నేను ప్రీవియస్ డే వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రెండు విషయాలు పర్టికులర్గా చెప్పాను ప్రీవియస్ డే వీడియోస్లో. మీకు ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్ట్గా అప్సైడ్ మూమెంట్ వెళ్తే మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఈ రెసిస్టెంట్ లెవెల్ నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది అని కూడా మీకు చెప్పడం జరిగింది. అలా కాకుండా మార్కెట్ రెసిస్టెంట్ జోన్ వెళ్లకుండా మార్కెట్ ఇక్కడి నుంచి మార్కెట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్తే మాత్రం మన ఈ లెవెల్ని బ్రేక్ చేసే పాసిబిలిటీ ఉంది అని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ మన లెవెల్కి అనుగుణంగానే మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మార్కెట్ అంటే బేస్మెంట్ వేసుకోవడానికి రెడీ అవుతుంది. మార్కెట్ బేస్మెంట్ వేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే ఈ రెసిస్టెంట్ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. అది ఎప్పుడు మన లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ కానంత వరకు ఈ లెవెల్ బ్రేక్ కానంత కూడా 49,000 లెవెల్ మనకి బ్రేక్ కానంత కూడా మార్కెట్ ఈ రకంగా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు మెన్షన్ చేసిన ఈ 2 పాయింట్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఓకేనా. సో ఇప్పుడు మార్కెట్కి 49,000 లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే ఇంత బయింగ్ ఆగాలి అంటే 49,000 దగ్గర లెవెల్ దగ్గర కంపల్సరీ సపోర్ట్ ఏర్పాటు చేసుకోవాలి, ఇక్కడ బేస్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి, ఒక పునాది లాంటిది ఏర్పాటు చేసుకోవాలి, ఇక్కడ ఏర్పాటు చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్లాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ పునాది ఏదైనా బ్రేక్ 49,000 దగ్గర పునాది ఏదైనా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్ది సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా. అది కూడా మనకి 49,000 దగ్గర నుంచి మనకి బ్రేక్ అనే వాల్యూమ్ బట్టి మనం లెవెల్స్ డిసైడ్ చేసుకుంటాం. ఓకే. అయితే సో అయితే మనం చెప్పిన విధంగా మార్కెట్ మనం రెండు విషయాలు చెప్పడం జరిగింది. డైరెక్ట్ మార్కెట్ వెళ్ళిపోతే సెల్లింగ్ ప్రెజర్ వస్తుందని చెప్పండి, లేదు బేస్మెంట్ వేసుకుని మార్కెట్ వెళ్తే డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది కూడా మీకు చెప్పడం జరిగింది. మనకి రెండో పాయింట్ కూడా మార్కెట్ అవలంబిస్తుంది అనమాట, ఫాలో చేస్తుంది అనమాట. అయితే మనకి ఇప్పుడు ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ మనకి కొద్దిగా ఒక రాంగ్ విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే గత 3 రోజుల నుంచి మార్కెట్ ఈ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే మాత్రం ఈ వాల్యూమ్ని మనకి ఈ వెళ్ళే ప్రైస్ యాక్షన్కి కొద్దిగా సంబంధం లేకుండా ఉందన్నమాట. సో అది మనకి ఎప్పుడైతే తెలుస్తుందంటే వాల్యూమ్ బేసిక్ మీద మన పాయింట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారనమాట. ఓకేనా. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ వస్తుంటాయి, అది వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతుంటారు. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ వచ్చినప్పుడు మనం డెఫినెట్గా మార్కెట్ 99.99% కూడా మనకి మార్కెట్లో కళ్ళు గుడ్డితో కూడా మనం బై చేసేసుకోవచ్చు స్టాక్స్ అనమాట. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కాబట్టి మనకి 100% చెప్తే సెబీ రూల్ ఒప్పుకోదు కాబట్టి 99.9% కూడా మార్కెట్ రాంగ్ సెల్లింగ్ జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ వచ్చినప్పుడు మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా అంత క్యాపిటల్ మనం బయింగ్ చేసుకుంటే మనకి రూపాయికి 4-5 రూపాయలు ప్రాఫిట్ వచ్చే అవకాశం మార్కెట్లో కనబడుతుందన్నమాట. అలా షార్ట్ కట్స్ చాలా ఉన్నాయి స్టాక్ మార్కెట్. రానున్న రోజుల్లో మనం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మార్కెట్ మనం బిహేవ్ చేసినట్టు నేను మనం చెప్పాను, మనకి మార్కెట్ ఈ లెవెల్లోనే మన డైరెక్షన్లోనే ఉండాలి. మార్కెట్ ఉండి కొద్దిగా డౌన్ సైడ్కి వచ్చి తర్వాత అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. మన సపోర్ట్ లెవెల్ ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ కూడా రేపు మనకి మార్కెట్ డౌన్ ఫాల్ వస్తే డెఫినెట్గా ఈ లెవెల్ని కొద్దిగా సపోర్ట్ చేసుకుంటే ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ చేసుకుంటుంది అన్నమాట. చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 49,000 బిలో మార్కెట్ పైకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాలి. ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్లే పాసిబిలిటీ కనిపిస్తుంది అనమాట. ఒక వీక్ వాల్యూమ్తో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం అప్పుడు మనకు క్వశ్చన్ మార్క్ ముందుకు వస్తుంది మార్కెట్లో. ఎందుకంటే మార్కెట్ ఎంతవరకు పాసిబిలిటీ అంటే వీక్ వాల్యూమ్తో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా మార్కెట్లో కొద్ది సెల్లింగ్ ప్రెజర్ మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇంట్రాడే బేసిక్లో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ డే వీడియోస్లో ఇంట్రాడే బేసిక్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో చూడండి, ప్రీవియస్ డే వీడియోస్లో మీకు 50,000 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, 50,500 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది కూడా మీకు క్లియర్ కట్గా నేను ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. సో చూడండి, మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మార్కెట్లో. సో చూడండి మరి మార్కెట్లో ఒక
గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకి 50,000 ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఇది క్రియేట్ చేసుకుని 50,750 దగ్గర నుంచి మార్కెట్ వెళ్ళింది. మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మన 50,000 లెవెల్ కూడా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే మన రెసిస్టెన్స్ జోన్కి ఏర్పడుతుంది. కానీ గ్యాప్ అప్ ఓపెనింగ్ అది సపోర్ట్గా మారిపోయింది అనమాట. సో మన లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా మన 50,000 లెవెల్ నుంచి ఫస్ట్ సపోర్ట్ అయితే తీసుకుంది మార్కెట్. సో మనం చెప్పిన విధంగా మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మనకి అప్ సైడ్ మూమెంట్ ఉంది, ప్రాఫిట్ మంచి ప్రాఫిట్ ఇచ్చింది. తర్వాత అక్కడి నుంచి రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చింది. వచ్చిన తర్వాత మనకి అంటే ఇక్కడ వెళ్ళినప్పుడు మనకి 50,500 రెసిస్టెన్స్ జోన్కి చెప్పడం జరిగింది మీకు. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ 50,500 దగ్గర నుంచి మాత్రం నేను రెసిస్టెన్స్ జోన్గా ప్రాఫిట్ బుక్ చేయడం కూడా జరిగిందన్నమాట. ఈ లెవెల్ 50,000 ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుని వెళ్ళిందో ఇక్కడ నుంచి 50,500 దగ్గర నుంచి మనకి నేను ప్రాఫిట్ బుక్ చేసుకుని నేను ఎగ్జిట్ అయ్యానమాట మార్కెట్ నుంచి. తర్వాత మార్కెట్లో మళ్ళీ నాకు ఒక అవకాశం ఇచ్చి రెసిస్టెన్స్ జోన్ని మనకి మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ఈ రెసిస్టెన్స్ లోపల మార్కెట్ ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఓకేనా, అదేవిధంగా ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి మార్కెట్ మనకి ఒక ఇంట్రాడే బేసిక్గా రెసిస్టెన్స్గా క్రియేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మన సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సపోర్ట్ తీసుకునే అవకాశం కూడా పాసిబిలిటీ ఇంట్రాడే బేసిక్లో మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా, సో అదేవిధంగా మనం ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ కొద్దిగా కన్సోలేషన్ చేసుకుని బేస్మెంట్ వేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ బేస్మెంట్ వేసుకుంటే ఇంకా కొద్ది డౌన్ఫాల్ రావాలి. 49,500 కింద బిలో వచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం. ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం ఓఏ డేటా పుట్ ఆప్షన్లో కొద్దిగా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఆ చేంజెస్ జరుగుతున్నప్పుడు మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ కొద్దిగా డౌన్ఫాల్కి వస్తుంది, అడ్జస్ట్మెంట్ అనమాట. ఆ అడ్జస్ట్మెంట్ నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మార్కెట్ ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ నేను ముందు చెప్పాను. ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, ఈ లెవెల్ బ్రేక్ చేసుకునే అవకాశం ఉందన్నమాట రెసిస్టెన్స్ జోన్. అయితే రేపు మన మార్కెట్ సెలవు కాబట్టి రేపు ఎల్లుండ అంటే 11వ తారీఖు మార్కెట్ మనకి ఓపెన్ అవుతుంది కాబట్టి 11వ తారీఖు మార్కెట్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే క్రియేట్ అయి ఉంది. ఈరోజు ఈ సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ అయ్యి ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే కనబడుతుందన్నమాట. గత 2 రోజుల నుంచి మాత్రం మార్కెట్ ఈ డైరెక్షన్లోనే ప్రజెంట్ అయితే ఉందన్నమాట. డైరెక్షన్లోనే ఇదే డైరెక్షన్లో మార్కెట్ కొద్దిగా కన్సోలేషన్ చేసుకుని డౌన్ సైడ్కి రావాలి. వచ్చిన తర్వాత నుంచి ఒక అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలి. ఈ లెవెల్ బ్రేక్ అవుద్ది. ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్లో ఒక మంచి మూమెంట్ మనకి జనరేట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓకేనా, సో మన చెప్పిన విధంగానే మార్కెట్ బిహేవ్ చేస్తుంది. మనం చెప్పిన విధంగానే మార్కెట్ ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఇవాళ రిపో రేట్ కటింగ్ ఉన్నా ఇంకేంటి ఏమున్నా సరే మార్కెట్ పట్టించుకోలేదు. ఇది అస్తమానం చూడండి, మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇక్కడ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎఫ్ఐఎల్ డిఏలు ఏం చేస్తారంటే వాళ్ళకి కొన్ని లాజిక్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు అస్తమానం వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారంటే మన అంత ఈజీగా పెట్టరు. వాళ్ళకి ఫుల్ ఫీజీ నాలెడ్జ్ ఉండే పెడతారన్నమాట. అదిగో పులి అంటే ఒకసారి 2 సార్లు భయపడతారు, అత్తమాని ఎవరు భయపడరన్నమాట. అందుకని మార్కెట్ కరెక్షన్ డౌన్ఫాల్కి వచ్చింది, కరెక్షన్ చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు, కరెక్షన్ చేసుకుంది. మళ్ళీ అదిగో పులి ఇదిగో పులి అంటే మార్కెట్ భయపడదు. ఒకసారి భయపడింది మార్కెట్, మళ్ళీ దాని మీద రియాక్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ ఈజ్ లాజిక్ అనమాట, మార్కెట్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఒకసారి వచ్చిన దాని మీద ఇంపాక్ట్ వల్ల మళ్ళీ వేరే దాని మీద పడదు. వేరే దానికన్నా భయంకరమైన ఏదో న్యూస్ వస్తే దాని మీద పడుతుంది, అంతే పడుద్ది మార్కెట్ అంతే. కానీ అదే న్యూస్ బేస్ చేసుకుని మార్కెట్ పడటం అనేది కాదనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో ఈ రకంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి మనకి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 22,399 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అది నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా కన్సోలేషన్ మోడ్లో రావాలో మార్కెట్ అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అటెంప్ట్ అయింది మార్కెట్ కూడా కన్సోలేషన్ మోడ్లోకి వచ్చింది. నేనైతే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర అయితే పుట్ ఆప్షన్ అయితే తీసుకుని హోల్డ్లో పెట్టుకున్నాను. ప్రజెంట్ అయితే ప్రాఫిట్లోకి అయితే ఉన్నానమాట. ప్రజెంట్ ఇది కన్సోలేషన్ రావాలి, కొద్దిగా డౌన్ సైడ్కి రావాలి. వచ్చిందంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వాల్యూమ్ సహకరిస్తాం. మళ్ళీ నాకు కన్సోలేషన్ దగ్గర నుంచి మార్కెట్లో కాల్ ఆప్షన్ అయితే బై చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ బిహేవ్ కూడా చేస్తుందన్నమాట. అయితే నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మనం చూసుకుంటే ఈ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈరోజు మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ ఏర్పాటు చేసుకుంది. రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మన యాజ్డీస్గా మన లెవెల్ అయితే రెసిస్టెన్స్ లెవెల్ అయితే 22,600 నియర్ దగ్గర 22,600 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఉందన్నమాట.
మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్గా వచ్చినప్పటికీ కన్సోలేషన్ మోడ్కి రావాలా, మార్కెట్ కొద్దిగా వాల్యూమ్ సహకరించుకోవాలా. వచ్చిన తర్వాత 22,000 దగ్గర నుంచి మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అంటే మనకి ఆ కన్సోలేషన్ మోడ్లో వచ్చిన తర్వాత మార్కెట్ డౌన్ ఒక 100 కానీ 150 కానీ పాయింట్స్ డౌన్కి వస్తే మనం కంగారు పడక్కలేదు. కన్సోలేషన్ మోడ్లో కామన్ అనేది వచ్చింది. మనకి వార్లకు మనం చూసుకుంటే వార్లకు మనకి 23,000 దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట వార్లుగా. ఓకేనా, కన్సోలేషన్ మోడ్ నుంచి 22,000 నుంచి మనకి మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ అనేది వెళ్ళే మూవ్మెంట్లో ఒక రాకెట్ మూవ్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో వెళ్ళాలి కూడా మార్కెట్. ఎందుకంటే మార్కెట్ న్యూస్ ఎంతవరకు ఉందో మార్కెట్ అంతవరకు బిహేవ్ చేసేసింది. ఈరోజు ఆర్బీఐ న్యూస్ కూడా మార్కెట్ పట్టించుకోలేదు, ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలే పట్టించుకుంది మార్కెట్, ఇంకా చిన్న విషయాలు పట్టించుకోలేదు అనమాట. ఆర్బీఐ మనకి రిపో రేట్ గురించి చాలా చిన్న విషయం మార్కెట్ కనిపించింది అనమాట. రేపు మ్యాక్సిమం నాకు తెలుసుండి రేపు మార్కెట్ సెల్ కూడా ఎల్లుండి నుంచి బిహేవ్ చేస్తాం. మార్కెట్ యొక్క బిహేవియర్ ఎల్లుండి నుంచి మనకి టోటల్ పిక్చర్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఇది ఓవరాల్గా మన కన్సోలేషన్ మోడ్లోకి వచ్చినప్పుడు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ 22,000 లెవెల్ నుంచి ఒక సపోర్ట్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ నుంచి అక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం మనకి నిఫ్టీకి కనబడుతుంది అనమాట. సో ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.